ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం రండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. చదవబడిన ఈ వాక్యమును దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలమైన మనకు ఆపద కాలము సంభవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపత్కాలమున నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మనకు ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎంతోమంది మనల్ని ఏలన చేస్తుంటారు, అవమానపరుస్తుంటారు, హృదయం గాయపరుస్తుంటారు. అలాగే కొంతమంది అప్పుల సమస్యలతో బాధపడుతుంటారు, కొంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు, మరికొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. మనం ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని ఎదుట మనము మోకరిల్లి ప్రార్థన చేసినట్లయితే ఆయన మన మొర విని మనకు సమాధానము అనుగ్రహిస్తాడు. నేను నిన్ను విడిపించదను అంటున్నాడు. దేవుడు ఎలా విడిపిస్తాడు? పాప బంధకాల నుండి విడిపిస్తాడు, అనారోగ్య సమస్యల నుండి విడిపిస్తాడు, ఆర్థిక సమస్యల నుండి విడిపిస్తాడు, కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి విడిపిస్తాడు. మనము ఏ పాపం నుండి, మనము ఏ సమస్యతో బాధపడుతున్నామో, ఏ సమస్యలో మనం ఇరుక్కున్నామో వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి మనకు ఏ అపాయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నింద వచ్చినా భయపడక దేవుని ఎదుట మోకరిల్లి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడైతే మనల్ని దేవుడు విడిపిస్తాడో ఆ తర్వాత మనం చేయబోయేది ఏంటి తెలుసా? మనము దేవుణ్ణి మహిమపరుస్తాము, ఆయన ఘనంపరుస్తాము, ఆయన స్తుతిస్తాము, ఆయన సేవిస్తాము, ఆయన మందిరానికి వెళ్తాము. దావీదు మహారాజుకు శ్రమలు రాలేదా? బాధలు రాలేదా? కష్టాలు రాలేదా? కన్నీళ్ళు రాలేదా? అనుక్షణము సౌలు ఎక్కడ దాడి చేస్తాడో అని ప్రతి క్షణము దావీదు సౌలు బారి నుండి తప్పించుకొని తిరుగుతుండేవాడు. దేవుడు యోనాతానును అతనికి స్నేహితునిగా ఇస్తాడు. సౌలు భయం మాత్రం దావీదుకి ఎప్పుడూ ఉండేది. సౌలు బారి నుండి తప్పించుకొని ఆయా ప్రాంతాల్లో దాక్కునేవాడు. యోనాతాను తన తండ్రి ఉద్దేశాలు, తన తండ్రి ఆలోచనలు ఎరిగి ఎప్పటికప్పుడు సమాచారం దావీదుకు చేరవేస్తుండేవాడు. అనుక్షణము దావీదును తప్పించాలని యోనాతాను ఎంతగానో కృషి చేశాడు. సౌలు మరణమయ్యేంత వరకు దావీదుకు నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా పోయింది. కానీ దావీదు మాత్రము దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని సహవాసాన్ని కోల్పోలేదు. నిరంతరము దావీదు దేవునితో సంబంధం కలిగి ఉండేవాడు, కనెక్ట్ అయి ఉండేవాడు. ఏ రోజుకు ఆ రోజు ప్రార్థన చేస్తూ దేవుని సహాయము కోరుకునేవాడు. అలా దేవుడు దావీదును నిరంతరము సౌలు బారి నుండి తప్పిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్య దేవుని ఎదుట పెట్టు, మోకరించి ప్రార్థన చేయి. దేవుడే నిన్ను ఆదుకుంటాడు, దేవుడే నిన్ను తప్పిస్తాడు, శ్రమల నుండి నిన్ను విడిపిస్తాడు, నీ కష్టాల నుండి నిన్ను విడిపిస్తాడు, అనారోగ్య సమస్యల నుండి నిన్ను విడిపిస్తాడు. నువ్వు బాధపడవలసిన అవసరం కానీ, భయపడాల్సిన అవసరం కానీ లేదు. ఇతరులకు చెప్పి బాధపడడం కంటే నీ సమస్య ఏమిటో దేవునికి నిర్భయంగా చెప్పు. హృదయపూర్వకంగా నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ మొర తప్పకుండా వింటాడు. తగిన కాలం వచ్చినప్పుడు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఆయనను మహిమపరుస్తావు, ఆయనను ఘనపరుస్తావు. కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి జడేయాల్సిన అవసరం లేదు. ఇతరులను నమ్ముకుంటే నీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. నీ సమస్య ఏమిటో
దేవుని ఎదుట చెప్పు, మోకరించి ప్రార్థన చెయ్యి. ఆ సమస్యకు తగిన పరిష్కారం దేవుడే ఇస్తాడు. ఆ సమస్య నుండి నిన్నే దేవుడు రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. రక్షించువాడు ఆయనే, కాపాడువాడు ఆయన్ని, మంచి చేయువాడు ఆయన్నే, విడిపించువాడు ఆయన్ని, శిక్షించువాడు ఆయన్ని. ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది జరగదు. ప్రతిదీ ఆయన సెలవు ప్రకారమే, ఆయన చిత్త ప్రకారమే ఈ భూమి మీద జరుగుతుంది. కాబట్టి భూమి మీద జీవిస్తున్న మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా మనం ధైర్యంగా వాటిని ఎదుర్కోవడానికి ఆయన బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడు. మనము మోయవలసిన భారంనే దేవుడు మన మీద మోపుతాడే తప్ప అధికమైన భారము మన మీద ఏమాత్రం మోపడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి మనము ప్రార్థన చేసిన యెడల ఆయన మన మొర వింటాడు, మన ప్రార్థనను అంగీకరిస్తాడు, మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. ఆపత్కాలంలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీకు తెలియని అనేక నిగూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును అని ప్రభువు తన వాక్యం ద్వారా మనకు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనం మనుషులను నమ్ముకున్న కంటే ఆయన్ని ఆశ్రయించడం మేలని నేను మనస్ఫూర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి ఈరోజు మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యను ప్రభు ఎదుట పెట్టండి, ప్రార్థన చేయండి. విశ్వాసంతో, నమ్మకంతో, దృఢమైన సంకల్పంతో మీరు ప్రార్థన చేయండి. మీకు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. మనమందరం కలిసి ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు ప్రభు ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు నాయన, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఆపత్కాలమున ప్రభు మేము నీకు మొరపెట్టిన యెడల నువ్వు మా మొరను విని మాకు సమాధానం అనుగ్రహిస్తావు తండ్రి. మమ్మల్ని విడిపిస్తావు నాయన, మమ్మల్ని తప్పిస్తావు తండ్రి. అయ్యా, మేము నిన్ను మహిమపరుస్తాము, ఘనపరుస్తాము, స్తుతిస్తాము, సేవిస్తాము తండ్రి. ఈ వాగ్దానం ద్వారా ప్రభువా ఈరోజు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు నాయన. ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్కరూ నాయన తమ హృదయంలో మార్చుకొనుటకు, భయపడక, జడియక, తమ ప్రాబ్లమ్ను నీ ఎదుట ఉంచి మోకరించి ప్రార్థన చేయుటకు అట్టి శక్తిని, బలంను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరినైనా వారి వారి సమస్యల నుండి విడిపించండి. అనారోగ్య సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, శోధల నుండి, వేదల నుండి, కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి, ప్రతి విధమైన సమస్య నుండి నాయన వారిని విడిపించి ప్రభువా వారికున్న పాప బంధకాలను నాయన పూర్తిగా తెంచివేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరినైనా నిన్ను మహిమపరచుటకు, ఘనపరచుటకు, స్తుతించుటకు, సేవించుటకు ప్రభువా మీరే కృప చూపమని వేడుకుంటాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.